హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నా 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరి కోసం ఈరోజు పోయిటరీ పద్య భాగం నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అని చెప్పుకునే సారాంశాలు పద్, రెండవ పాఠమైన పద్, అలాగే నాలుగవ పాఠమైన పర్వత ప్రదేశ్ మే పావస్. ఈ రెండు సారాంశాలని సారాంశ రూపంగా ఇవ్వచ్చు లేదా ప్రశ్న రూపంగా అయినా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వనండి. మనం రాసే పద్ధతి ఎలా రాయాలి ఏంటి అనేది మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోలో 8కి 8 మార్కులు ఎలా సాధించాలి అనే వీడియోలో మీకైతే చెప్పున్నాను. ఆ విధంగా చేయండి. మరి ఇంపార్టెంట్ ఏంటి అంటే పదు సారాంశం, పర్వత ప్రదేశమే పావస్ అనే సారాంశం. దాన్ని ఈ రెండు సారాంశాలని ఒకవేళ మాకు అర్థం కాలేదు సార్ ఆ సారాంశాలు ఒక్కసారి విని అర్థం చేసుకోవాలనుకుంటున్నాము అంటే దానికోసం నాన్న చూడండి. పద్ కవయిత్రి పరిచయ్. కవయిత్రి మీరాబాయి హై. కవయిత్రి మీరాబాయి. इनका जीवन काल सन 1503-1546 है. ఈమె 1503 సంవత్సరం నుంచి 1546 సంవత్సరం వరకు జీవించింది. పితా కా నామ్ రతన్ సింహ హై. తండ్రి రతన్ సింహం. కృష్ణోపాసక కవయిత్రి హై. కృష్ణుణ్ణి పూజించే కవయిత్రి. ఇన్కి భక్తి మాధుర్య భావుకి హై. ఈమె భక్తి మాధుర్య భావానికి చెందింది. మీరాబాయి పదావళి రాగగోవింద ఆది ప్రముఖ రచనాయే హై. మీరాబాయి పదావళి రాగగోవింద మొదలగునవి ఈమె ముఖ్యమైన రచనలు. భాష బ్రజ్, గుజరాతీ, పంజాబీ ఆది. ఆమె భాష ఏంటంటే బ్రజ్, గుజరాతీ, పంజాబీ మొదలగునవి. సారాంశం పాయింట్ల వారీగా 15 పాయింట్లు ఇచ్చాను చూడండి. మీరు రాసేటప్పుడు కావాలంటే 4 పాయింట్లు ఒక్కొక్క సారాంశ పారాగ్రాఫ్గా కూడా రాయొచ్చు. ఫస్ట్ పాయింట్, పహలే పద్ మే మీరా కృష్ణ సే అపనీ పీడా హర్నే కి వినతి కర్తీ హై. మొదటి పద్యంలో మీరాబాయి కృష్ణుడితో తమ బాధల్ని దూరం చెయ్యండి అని ప్రార్థిస్తుంది. ఆప్ అప్నే భక్తోంకి పీడా దూర్ కర్తే హో. మీరు మీ భక్తుల యొక్క కష్టాలని దూరం చేస్తారు. పెహలే భీ కయి భక్తోంకి రక్షాకి హై. ఇంతకుముందు కూడా ఎంతోమంది భక్తుల్ని మీరు కాపాడారు. ఆప్నే ద్రౌపది, ప్రహ్లాద్, గజరాజ్కి రక్షా కియా థా. మీరు ద్రౌపది, ప్రహ్లాదుడు, గజరాజు మొదలైన వాళ్ళందరినీ కాపాడారు. మై ఆప్కి దాసీ హో. నేను మీ యొక్క దాసిని. మేరీ పీడా భీ దూర్ కీజియే. నా కష్టాన్ని కూడా దూరం చెయ్యండి. दूसरे पद में मीरा कृष्ण की दासी बनकर సేవా కర్నా చాహతీ హై. రెండవ పద్యంలో మీరాబాయి కృష్ణుడి యొక్క సేవకురాలుగా మారి సేవ చేయాలని కోరుకుంటుంది. కృష్ణకే లియే బాగ్ బనాకర్ సదా దర్శన్ కర్నా చాహతీ హై. కృష్ణుడి కోసం ఒక తోటని ఏర్పాటు చేసి ఎల్లప్పుడూ దర్శనం చేసుకోవాలని అనుకుంటుంది. కృష్ణకి లీలాగాకర్ సదా స్మరణ్ కర్నా చాహతీ హై. కృష్ణుడి యొక్క లీలల్ని పాటగా పాడి ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలని కోరుకుంటుంది. కృష్ణ భక్తికి సంపద పానా చాహతీ హై. కృష్ణ భక్తి అనే సంపదను పొందాలని అనుకుంటుంది. మీరాబాయి శ్రీకృష్ణకి రూప సౌందర్య కా వర్ణన్ కర్తీ హై. మీరాబాయి శ్రీకృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని వర్ణిస్తుంది. శ్రీకృష్ణ మోరు ముకుట్ పీలే వస్త్ర వైజయంతి మాల పెహనే హై. శ్రీకృష్ణుడు నెమలి పింఛముతో ముకుట కిరీటాన్ని, పసుపు వస్త్రాలని, వైజయంతి మాలని ధరించాడు. వృందావన్ మే గాయ్ చరాతే హై ఔర్ మురళీ బజాతే హై. వృందావనంలో ఆవుల్ని మేపుతూ ఉంటాడు మరియు ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. మీరాబాయి ఆది రాత్ కో కేసరియా సాడీ పెహంతీ హై. మీరాబాయి అర్ధరాత్రి సమయాన కాషాయపు రంగు చీరని కట్టుకుంటుంది. యమునాకే కినారే కృష్ణకే లియే రాహ్ దేఖ్తీ హై. యమునా నది తీరాన కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీకృష్ణకే దర్శన పాకర్ ధన్య హోనా చాహతీ హై. శ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని పొంది ధన్యురాలు కావాలని కోరుకుంటుంది. సీక్ శిక్ష, ఇది నీతి అని కూడా రాయొచ్చు. హమారే జీవన్ మే భక్తి భావన రహనే సే సద్గుణ ఆయేంగే, అచ్చే మార్గమే చలేంగే. మన జీవితంలో భక్తి భావన గనక ఉంటే మనలో మంచి గుణాలు వస్తాయి, మనం మంచి మార్గంలో నడుస్తాం. భగవద్భక్తి హమారే భవిష్యకే లియే మహాన్ శక్తి హై. భగవంతుడి మీద భక్తి అనేది మన భవిష్యత్తు కొరకు ఒక గొప్ప శక్తి లాంటిది. నెక్స్ట్, పర్వత ప్రదేశ్ మే పావస్. కవి పరిచయ్. కవి సుమిత్రానందన్ పంత్ జీ హై. కవి సుమిత్రానందన్ పంత్ గారు. ఇన్కా జీవన్ కాల్ सन 1977 है.
ఈయన 1900-1977 సంవత్సరం దాకా జీవించారు. వీణా, గ్రంథి, పల్లవ్, చిదంబర ఆది ఇన్కి రచనాయే హై. ఇవన్నీ కూడా ఈయన గారి ముఖ్యమైన రచనలు. ఇన్హే జ్ఞానపీఠ పురస్కార్, సాహిత్య అకాడమీ ఆది పురస్కార్ మిలే. ఈ జ్ఞానపీఠ, సాహిత్య అకాడమీ మొదలైన బిరుదులు ఆయనకి లభించాయి. పంత్జీ ప్రకృతి సుకుమార కవి హై. పంత్ గారు ప్రకృతి యొక్క సుకుమారమైన కవి. సారాంశం: కవి నే ఇస్ కవిత మే ప్రకృతి కా సజీవ వర్ణన్ కియా హై. కవి గారు ఈ కవితలో ప్రకృతిని జీవము ఉట్టిపడేలాగా వర్ణించారు. వర్షా ఋతువు కే సమయ పహాడీ క్షేత్ర మే ప్రకృతి పలు పలు రూపు బదల్తీ హై. వర్ష ఋతువులో ఆ సమయంలో పర్వత ప్రాంతంలో ప్రకృతి క్షణక్షణం రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. విశాల పర్వత దూరు దూరు తక ఫైలే రహతే హై. ఈ విశాలమైన పర్వతాలు దూర దూరం వరకు వ్యాపించి ఉంటాయి. పర్వత పర్ ఖిలే హజారో పుష్ప పర్వతకి ఆంఖే జైసే హోతే హై. పర్వతాల మీద వికసించి ఉన్న ఈ వేల కొద్ది పుష్పాలు పర్వతం యొక్క కళ్ళులాగా కనిపిస్తున్నాయి. పర్వత అప్ని ఆంఖోं से तालाब में अपना आकार देखकर खुश होता है. పర్వతం తమ కళ్ళతో ఈ చెరువులో తమ యొక్క రూపాన్ని చూసి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. झरने का पानी मोती की लड़ियों की तरह लगता है. ఈ జలపాతాల యొక్క నీరు పడుతున్న నీరు ముత్యాల చుక్కలులాగా కనిపిస్తూ ఉంది. వర్షాకి బూందే ఝర్తే సమయ ఝర్ ఝర్ కి ఆవాజ్ కర్తే హై. వాన నీటి చుక్కలు ఆ పడుతున్న సమయంలో ఝర్ ఝర్ అని సౌండ్ చేస్తూ ఉంటాయి. पहाड़ों पर उगे ऊंचे वृक्ष ऊंची इच्छाओं के समान प्रतीत होते हैं. పర్వతాల మీద వికసించి ఉన్న ఆ ఎత్తైన చెట్లు తమ యొక్క మహోన్నతమైన కోరికలతో సమానంగా కనిపిస్తూ ఉన్నాయి. ऊंचे ऊंचे वृक्ष शांत और चिंतनशील खड़कर आकाश की ओर देखते हैं. ఎత్తైన ఈ చెట్లు చాలా మౌనంగా మరియు ఏదో ఆలోచిస్తూ నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. బాదలోं के छा जाने पर పర్వత అదృశ్య హో జాతే హై. మేఘాలు కమ్ముకొని ఉండడం కారణంగా పర్వతాలు మాయమైనట్లుగా అనిపిస్తూ ఉంది. ఝరణే పర్వతకే గౌరవక గాన్ కర్ రహే హై. ఇక ఈ జలపాతాలు ఎందురా అంటే జారుతూ ఆ నీటి సౌండ్ పర్వతాల యొక్క గుణగానాలని గురించి గౌరవంగా పాట పాడుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అచానక్ బాదలోं से తేజ్ బారిష్ హోనే లగ్తీ హై. ఉన్నట్టుండి ఈ మేఘాల నుంచి జర జర జరమని వాన పడడం స్టార్ట్ అవుతుంది వేగంగా. ఐసా లగ్తా హై కి ఆకాశ్ ధర్తీ పర్ టూట్ పడా హో. ఎలా అనిపిస్తుందిరా అంటే ఆకాశం భూమి మీద ముక్కలయ్యి పడిపోయిందేమో అన్నట్టుగా. షాల్ కే వృక్ష భయభీతు హోకర్ ధర్తీ మే ధస్ గయే. ఈ షాల్ కే వృక్ష భయపడిపోయి ఇంత ఎత్తుగా ఉన్న ఈ చెట్లన్నీ కూడా కనబడకపోయేసరికి ఏమో ఆకాశం పడగానే భూమిలోకి చొచ్చుకొని వెళ్ళిపోయినాయేమో అని అనిపిస్తుంది. పర్వతకే నీచే తాలాబ్ సే ధువా ఉట్నే లగా మానో తాలాబ్ మే ఆగ్ లగ్గయి. పర్వతం కింద నది చెరువు ఉంది కదా, ఆ చెరువులో పొగ లేచేటప్పటికి ఏమని అనిపిస్తుందిరా అంటే ఈ చెరువులో నిప్పంటుకుందేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా అది పొగ అంటే మంచుతో కూడిన పొగ అన్నమాట. ఇంద్రదేవ్ బాదల్ బనాకర్ వాయుయాన్ మే చక్కర్ కాట్తే హుయే చమత్కార్ దిఖా రహే హై. ఇంద్రదేవుడు అంటే ఆ దేవేంద్రుడు బాదల్ బనాకర్ మేఘాలని చేసి ఆ మేఘాల మీద అటు ఇటు షికారులు కొడుతూ తమ యొక్క మాయాజాలాన్ని చూపిస్తూ ఉన్నాడు. सीख शिक्षा प्रकृति हमारा रक्षा कवच है. इसकी रक्षा करना हमारा कर्तव्य है. ప్రకృతి మనందరికీ కూడా రక్షా కవచం లాంటిది. దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రకృతికో ప్రదూషిత్ కర్నా పేడంకో కాట్నా గలత్ హై. కాబట్టి ప్రకృతిని పొల్యూట్ చేయడమైనా చెట్లని నరకడం ఇలాంటివి తప్పు అని ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇది మనకి మీరాబాయి సంబంధించిన 10 సారాంశం, పర్వత ప్రదేశ్ మే పావస్ అనే ఈ 2 సారాంశాలు పబ్లిక్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 సారాంశాలని చక్కగా నేర్చుకోండి, చక్కగా రాయండి. పాయింట్స్గా కూడా రాయొచ్చు, పారాగ్రాఫ్గా కూడా రాయొచ్చు. పారాగ్రాఫ్గా రాసే పని అయితే 4 పాయింట్లని ఒక్కొక్క పారాగ్రాఫ్గా రాయండి. ఇది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.